హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో మొట్టమొదటిసారి మీ ముందుకు ఒక ల్యాప్టాప్ ని తీసుకొచ్చాను. హై ఎండ్ ల్యాప్టాప్ ఇది. ఎవరైనా స్టూడెంట్స్ మీరు చూస్తున్నట్లయితే, లేదు మీరు ఒక ఎడిటింగ్ గీక్ అంటే కంప్లీట్లీ ఎడిటింగ్ చేస్తూ హెవీ టాస్క్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. హై ఎండ్ ల్యాప్టాప్ బట్ కాంపాక్ట్ ఇన్ సైజ్. నా దగ్గర ఉన్నది డెల్ ప్రో 14+. ఒక చిన్న స్నేక్ పిక్ లాంటిది ఇస్తాను ఈ ల్యాప్టాప్ కేపబిలిటీ గురించి. ఇది AMD Ryzen AI 7 Pro 350 సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. 32GB RAM, LPDDR5 మెమరీతో, 512GB SSD స్టోరేజ్ తో వస్తుంది. గ్రాఫిక్స్ అగైన్ AMD Radeon 860M గ్రాఫిక్స్ తో వస్తుంది. 24MB క్యాచ్ ఉంటుంది, 8 cores and 16 threads, up to 5 GHz and 50 TOPS NPU ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ల్యాప్టాప్ ప్లాటినం సిల్వర్ కలర్ తో వస్తుంది విత్ మెటాలిక్ ఫినిష్. ప్లాస్టిక్ బట్ మెటాలిక్ ఫినిష్ తో వస్తుంది. ఈ Ryzen AI 300 సిరీస్ మోడల్స్ అన్ని కూడా ఇలాంటి ఫినిష్ తోనే వస్తాయి. అడ్వాంటేజ్ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేయట్లా, మ్యాటీ ఫినిష్ తో వస్తుంది కాబట్టి. గ్లాస్ అయితే మనకి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేసేది ఇది మ్యాటీ. అండ్ వెయిట్ అరౌండ్ 1.56 kilos ఉంటుంది. మరి అంత హెవీ అని చెప్పలేం, మరి అంత లైట్ వెయిట్ అని చెప్పలేం, మోడరేట్ గా ఉంది. ఇంకా మెయిన్ మనం ఇంపార్టెంట్ అయిన ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక నేను చెప్పినట్లు AMD Ryzen AI Pro 7 Series 350 ప్రాసెసర్ తో వస్తుంది. 24MB క్యాచ్ ఉంటుంది, 8 cores with 16 threads and up to 5 GHz, 50 TOPS of NPU తో వస్తుంది. RAM కాన్ఫిగరేషన్ ఇది పర్సన్ టు పర్సన్ డిపెండ్ అవుతుంది. బట్ నా దగ్గర ఉన్నది 32GB RAM, LPDDR5 కాన్ఫిగరేషన్. స్పీడ్ మనం గెస్ చేయలేం, 7500 మెగా ట్రాన్స్ఫర్స్ పర్ సెకండ్ అవుతుంది. డ్యూయల్ ఛానల్ ఆన్ బోర్డ్ ఇది. స్టోరేజ్ కూడా అంతే, 512GB SSD తో వస్తుంది. ముఖ్యంగా NPU 50 TOPS of NPU తో వస్తుంది. న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ దీనికి చాలా పెద్ద ప్లస్ పాయింట్, పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో దట్ మీరు ఎడిటింగ్ లెవెల్లో కూడా ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి కూడా హ్యాజల్ ఫ్రీగా మీరు రన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ అన్ని AI ఫీచర్స్ అన్ని కూడా కోపైలట్ ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు చూపిస్తా. అండ్ బిగ్గర్ థ్యాంక్స్ గ్రాఫిక్ కార్డ్ కి చెప్పాలి. AMD Radeon 860M గ్రాఫిక్స్ తో వస్తుంది. హెవీ గ్రాఫిక్స్ రెండర్ చేసే సాఫ్ట్వేర్స్ గానీ ఈ ప్రాసెసర్, RAM అండ్ గ్రాఫిక్ కార్డ్ ఆల్ టుగెదర్ బెస్ట్ అవుట్పుట్ అయితే మనకు వస్తుంది. మల్టీ టాస్కింగ్స్ అవి చేసి చూసాను, చక్కగా హ్యాండిల్ చేస్తుంది. మెమరీ మేనేజ్మెంట్ బాగుంది. టెంపరేచర్స్ అవి కూడా కంట్రోల్డ్ గా ఉన్నాయి, బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. హెవీ టెంపరేచర్స్ లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఆఫీస్ పర్పస్ అయితే అసలు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు, ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ Windows 11 Pro అవుట్ ఆఫ్ ది బాక్స్ లో వస్తుంది విత్ కోపైలట్ ప్లస్ PC ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఎవరెవరైతే ఈ విండోస్ కోపైలట్ ప్లస్ PC ఫీచర్ యూస్ చేసుకుంటారో వాళ్ళకి ఇది ఫీస్ట్ అని చెప్పొచ్చు. అన్ని విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళిపోతున్నాయి. బట్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు మాత్రం కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది. బట్ స్టిల్ ఈ 50 TOPS NPU మనకి ఇక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను కొన్ని కోపైలట్ ఫీచర్స్ ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సీమ్లెస్ ఫాస్టర్ రెస్పాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఫాస్ట్ గా ఉండాలంటే NPU బెస్ట్ ఉండాలి. కొన్ని చూపిస్తున్నా కాన్వర్జేషన్స్ మనం ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం జస్ట్ క్రియేట్ కాన్వర్జేషన్స్ అని చెప్పనే కమాండ్ తో మాక్సిమం కాన్వర్జేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది స్మార్ట్ GPT 5 మీద వస్తుంది. సో దట్ డీపర్ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. మనం ఏ టాస్క్ అయినా ఇవ్వండి, బేస్డ్ ఆన్ ఆ స్పెసిఫిక్ టాస్క్ మీద మనకి డీపర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ పక్కనే మనకి వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే కీబోర్డ్ తోనే కాదు, జస్ట్ వాయిస్ అసిస్టెంట్ మీద కూడా మనం క్వశ్చన్స్ అడగొచ్చు. మ్యూజిక్ ప్లే చేయమంటాం కానివ్వండి, కోడ్స్ ఏమైనా రాయమని చెప్పంటాం కానివ్వండి, ఏదైనా టెక్స్ట్ ఇచ్చి దాన్ని సమరైజ్ చేయడం, ఇట్లాంటి అన్ని ఫీచర్స్ మనం వాయిస్ అసిస్టెంట్ మీద కూడా వర్క్అవుట్ చేయొచ్చు. పోర్ట్రేట్ బ్లర్, క్రియేటివ్ ఫిల్టర్స్, ట్రాన్స్క్రిప్షన్, ఆటో ఫ్రేమింగ్ అండ్ మెనీ మోర్, ఇలాంటి చాలా కోపైలట్ ఫీచర్స్ అన్ని కూడా ఈ ల్యాప్టాప్ లో మనకి హ్యాజల్ ఫ్రీగా రన్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ల్యాప్టాప్ కి ఇంపార్టెంట్ అయిన ఈ పోర్ట్స్ అండ్ బటన్స్ గురించి మాట్లాడదాం. 2 USB Type-C Thunderbolt పోర్ట్స్ వస్తున్నాయి. 4.0 పవర్ డెలివరీతో ఉంటాయి ఇవి. అలాంటి Thunderbolts 2 ఉన్నాయి. అండ్ ఒకటి 3.1 పోర్ట్ ఉంది. ఇది డిస్ప్లే పోర్ట్ కింద మనం యూస్ చేసుకోవచ్చు. 2.1 జనరేషన్ తో వస్తుంది. USB పోర్ట్స్ అయితే 2 3.2 జనరేషన్ 1 పోర్ట్స్ తో వస్తున్నాయి. బట్ ఒక పోర్ట్ మాత్రం మనం పవర్ షేర్ కోసం ఉపయోగించుకోవచ్చు. అండ్ ఒకటి HDMI 2.1 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. అలానే ఈథర్నెట్ పోర్ట్ అవైలబుల్ ఉంది. RJ45 పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. హెడ్ ఫోన్ జాక్, గ్లోబల్ హెడ్ ఫోన్ జాక్ 3.5 జాక్ మనకి ఇస్తున్నారు. హై ఇంపెడెన్స్ ఆడియో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా మెయిన్ దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడాలి. 14-inch డిస్ప్లే తో వస్తుంది. టచ్ ప్యానల్ కాదు, ఇది నాన్ టచ్ వేరియంట్. Full HD+ IPS ప్యానల్ బట్ యాంటీ గ్లేర్ ఫినిష్ తో వస్తుంది. అంటే లైట్ రిఫ్లెక్షన్స్ లాంటివి పడినా కానీ మనకి గ్లేర్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. బ్రైట్నెస్ అయితే 300 nits పీక్ బ్రైట్నెస్ నిట్ తో వస్తుంది. 45% NTSC వాల్యూ ఉంటుంది. బట్ 100% యాక్యురేట్ అని చెప్పను. అండ్ యాక్యురసీ కూడా బానే ఉంది. ఎడిటింగ్ అవి చేసుకున్నప్పుడు కూడా కలర్ యాక్యురసీ మీకు ఏమి ఇబ్బంది పెట్టదు, అంతా బానే ఉంది. మల్టీమీడియా పర్పస్ యూస్ చేసుకునే వాళ్ళకి కూడా కలర్స్ అవి బానే ఉన్నాయి. బట్ డీప్ బ్లాక్స్ మీరు చూడడంలో IPS ప్యానల్ కాబట్టి కొంచెం మీరు ఇబ్బంది పడొచ్చు. డిస్ప్లేలోనే మనకి Full HD IR కెమెరాని కూడా ఇస్తున్నారు. అండ్ కెమెరాకి ప్రొటెక్షన్ కూడా ఉంది. 1080p లో 30 frames లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా స్పీకర్స్, ఆడియో వీటి పరంగా మాట్లాడితే స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. రియల్టెక్ సౌండ్స్ రియల్ ఆడియో ప్రాసెసింగ్ పార్ట్నర్షిప్ తో వస్తుంది. 2 స్పీకర్స్ ఉన్నాయి. ఈచ్ స్పీకర్ 2 watt అవుట్పుట్ తో వస్తుంది. ఓవరాల్ 4 watt టోటల్ అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కనెక్షన్స్ గురించి మాట్లాడదాం. వైర్లెస్ కనెక్షన్స్ Wi-Fi 7 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ల్యాప్టాప్ 5 GHz బ్యాండ్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మాక్సిమం అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ కనెక్షన్స్ అవి కూడా మనం ఈజీగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు.
చేసుకోవచ్చు. అండ్ ఈ ల్యాప్టాప్ వైర్లెస్ కార్ ప్లే కూడా సపోర్ట్ ఉంది. ఒకవేళ మీరు కార్లో ఏమైనా యూస్ చేసుకోవాలనుకుంటే బ్లూటూత్ 5.4 వైర్లెస్ కార్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ప్రైమరీ 3 సెల్ బ్యాటరీతో వస్తుంది. 55 వాట్ అవర్ బ్యాటరీని దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ ఛార్జ్ కి సపోర్ట్ చేస్తుంది. వీళ్ళ ట్రేడ్ మార్క్ కూడా ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఛార్జ్ బూస్ట్ కేపబుల్ అని చెప్పి. 65 వాట్ ఛార్జ్ అని బాక్స్ లో ఇస్తున్నారు. టైప్ సి అడాప్టర్ తో వస్తుంది. మీ దగ్గర 65 వాట్ అడాప్టర్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. టైప్ సి ఇంటర్ఫేస్ తో వస్తుంది కాబట్టి పెద్ద ట్రబుల్ ఏం అనిపించింది మనకి. ఛార్జ్ పరంగా అయితే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. దట్టు 14-inch ప్యానల్ తో వస్తుంది కాబట్టి ఎక్కువ పవర్ కన్సంప్షన్ అయితే ఏముండదు. ఆల్మోస్ట్ మనం వర్కింగ్ అవర్స్ లో యూస్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కీబోర్డ్స్ గురించి కూడా మాట్లాడాలి. కీస్ అవి కూడా చాలా స్మూత్ ఉన్నాయి. ఎక్కడ మనకి కీ ఫీడ్బ్యాక్ కానివ్వండి, రెస్పాన్స్ రేట్ కానివ్వండి, అన్ని చాలా స్మూత్ ఉన్నాయి. అండ్ సౌండ్స్ ఎక్కడ చేయట్లా, ఇబ్బందిగా డిస్టర్బింగ్ ఏం అనిపించట్లేదు. ఈవెన్ లో లైట్ లో అండ్ లేట్ నైట్స్ మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. డిస్టర్బింగ్ గా అయితే నాకు ఏమనిపించలా. సో కీబోర్డ్ ఓవర్లే అంత బానే ఉంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్, ఈ డిస్ప్లే మీద మీ సిట్టింగ్ పోస్టర్ ని బట్టి అండ్ స్లీపింగ్ పోస్టర్ ని బట్టి కూర్చున్నప్పుడు డిఫరెంట్ పోస్టర్స్ లో మనం ఈ డిస్ప్లే ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి నాకు కొంచెం బాగా ఇంప్రెస్ చేసింది. నార్మల్ నేను యూస్ చేసిన మ్యాక్ బుక్స్ లో ఈ వ్యూయింగ్ యాంగిల్ దగ్గర కొంచెం ఇంకా ఎక్కువ టిల్ట్ చేద్దాం అనుకుంటే అది పాసిబుల్ అవ్వదు అక్కడ. బట్ ఇది నాకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మొత్తం 180 degrees ఫ్లాట్ అయిపోతుంది. డిస్ప్లే రొటేషన్ నాకు ఉపయోగపడింది అన్నట్లు అనిపించింది. అండ్ ట్రాక్ ప్యాడ్ రెస్పాన్స్ కూడా బానే ఉంది. స్మూత్ ఉంది. డ్యూయల్ బటన్స్ తో వస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్. ట్రాక్ ప్యాడ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా బానే ఉంది. అండ్ ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. మీరు ఒకవేళ అన్లాక్ చేసుకోవాలనుకుంటే ఫింగర్ ప్రింట్ మీరు యూస్ చేసుకోవచ్చు. అన్లాకింగ్ ఈజీగా అవుతుంది. అన్లాకింగ్ లో ఇష్యూస్ ఏం లేదు. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన డెల్ ప్రో 14+ ల్యాప్టాప్ యొక్క కంప్లీట్ రివ్యూ. విండోస్ లో నాకున్న ఇంప్రెషన్ చాలా వరకు చేంజ్ అయింది. ఈ ల్యాప్టాప్ ని యూస్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ల్యాప్టాప్ కంటే కూడా ప్రాసెసర్ కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఈ ల్యాప్టాప్ రైజన్ చిప్ తో వస్తుంది. నాకున్న ఇంప్రెషన్స్ రైజన్ మీద ఉన్నాయన్నీ కూడా ఫ్లిప్ అయిపోయినాయి. చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్స్ కానివ్వండి అండ్ గ్రాఫికల్ వర్క్స్ కానివ్వండి, ఎడిటింగ్స్ లాంటివి చేసేటప్పుడు కూడా చాలా బాగా ఇంప్రెస్ అయ్యాను. ముఖ్యంగా ఏఐ టాస్క్లు ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఏఐ కి అడాప్ట్ అయిపోతున్నారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవడం కూడా తీసుకొని వచ్చారు. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా లైక్ చేయడం అండ్ కొత్తగా మన ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.